హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈ రోజు వీడియోలో మనం జూనియర్ మూవీకి సంబంధించిన 5 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే జూనియర్ మూవీతో పాటు ఏదైతే బాలీవుడ్ నుంచి సయ్యారా మూవీ రావడం జరిగిందో ఆ సినిమాకి సంబంధించి కూడా 5 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. డైలీ మూవీ కలెక్షన్ వీడియోస్ కోసం అలాగే డైలీ మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో ముందుగా ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి గారి కొడుకు గాలి కిరీటి రెడ్డి ఏదైతే సినిమాతో జూనియర్ సినిమాతో అయితే అరంగేట్రం చేయడం జరిగింది. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజు 5 డేస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో 5 డేస్ సంబంధించి మూవీ సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 66,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6,91,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 7,85,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఏదైతే రాధాకృష్ణ గారి డైరెక్టర్లో కిరీటి రెడ్డి ఇంకా శ్రీలీల గారు ప్రధాన పాత్రలు నటించిన జూనియర్ మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8,45,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకు మిక్స్డ్ టు పాజిటివ్ టాక్ రావడం జరిగింది. ఏ విధంగా అయితే సినిమాలో మనం డ్యాన్స్ చేయడం జరిగిందో అదేవిధంగా ఏదైతే సాంగ్స్ ఉన్నాయో అలాగే శ్రీలీల గారు ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అయితే కావడం జరిగింది. సో కథపరంగా ఈ సినిమా కొద్దిగా వెనకబడినా మిగతా దాంట్లో ముందుంది కాబట్టి ఈ సినిమాకి మిక్స్డ్ టు పాజిటివ్ టాక్ రావడం వల్ల ఈ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి చూద్దాం లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి సయ్యారా మూవీకి సంబంధించిన 5 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఎవరైతే మోహిత్ సూరి గారు ఉన్నారో ఇంతకుముందు ఆషిక్ 2 సినిమా తీయడం జరిగింది, అలాగే ఈక్విలెన్స్ సినిమా తీయడం జరిగింది. ఈ 2 సినిమాలు కూడా అద్భుతమైన ఘన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అందుకే ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచే ఈ సినిమాకు మంచి హైప్ అయితే రావడం జరిగింది. ఈ సినిమా ఆల్బమ్స్ కానివ్వండి, ఈ సినిమాకి కానివ్వండి, చూసినట్టు మనకి ఏ విధంగా ఆషిక్ 2 సినిమా చూసామో సేమ్ అదే విధంగా అనిపించడం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో ఎవరైతే నటించడం జరుగుతుందో అహన్ పాండే ఇంకా అనిత్ పాండ్యా, వీళ్ళిద్దరికీ కూడా ఈ సినిమా డెబ్యూ సినిమా అయినప్పటికీ ఎవరైతే మోహిత్ సూరి గారు ఉన్నారో ఆయన వల్ల ఈ సినిమాకి మంచి పాజిటివిటీ రావడం జరిగింది. అలాగే సాంగ్స్ కానివ్వండి, సినిమాకి సంబంధించిన ట్రైలర్ కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలీకృతమైందని చెప్పొచ్చు. సో ఫైనల్గా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 84 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అయితే ఏదైతే మోహిత్ సూరి గారు ఆషిక్ 2 సినిమా తీయడం జరిగిందో ఆ సినిమా లైఫ్ టైం కలెక్షన్ ఇండియన్ లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 78 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా ఆ సినిమా నడిచిన రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ 78 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే సయ్యారా సినిమా ఉందో ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే 84 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అంటే నిన్న దాదాపు 22,68,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 21,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 128,18,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 152,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ తీసుకురావడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంటే విదేశాల నుంచి ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా 19,77,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా అయితే మోహిత్ సూరి గారి డైరెక్షన్లో అహన్ పాండే అనిత్ పాండ్యా ఇద్దరు కూడా డెబ్యూ మూవీతోనే అంటే సయ్యారా మూవీతోనే మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 172,27,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఇండియన్ హిస్టరీలోనే ఇప్పటివరకు ఎవరు కూడా మొదటి సినిమాతోనే 100 కోట్ల కొట్టిన హీరో ఎవరూ లేరు. సో అహన్ పాండ్యా అయితే మొదటి సినిమాతోనే 100 కోట్లు అందుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమా లాంగ్ రన్లో ఈజీగా 350 కోట్ల వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది. లాంగ్ రన్లో 500 కోట్ల వరకు కూడా వెళ్ళాలని చెప్పి కోరుకుందాం. కాకపోతే 2 రోజుల్లో మనకు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే ఫెంటాస్టిక్ 4 సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఆ సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ లైట్గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. కానీ కింద మీద పడే ఈ సినిమా 350 కోట్లను అయితే ఈజీగా చేయడం జరుగుతుంది. కానీ లాంగ్ రన్లో ఈ సినిమా 500 కోట్లను అందుకుంటే నిజంగా అదొక చరిత్ర అవుతుంది. మరి ఈ సినిమా 500 కోట్లను అందుకుంటుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట సయ్యారా మూవీకి సంబంధించి అలాగే జూనియర్ మూవీకి సంబంధించి 5 డేస్ కలెక్షన్ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన యూనిక్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.